బ్యాటరీ అయిపోయింది. ఏంటండి? బ్యాటరీ స్విచ్ చేయలేదండి నేను పవర్‌ది. ఆహా! పవర్ పోయిందా? ఆ! ఏసీ లోపలనే కట్ అయిపోయింది ఇక్కడ. అదేలెండి. అయ్యో! చూస్తూనే ఉన్నా అయిపోయింది. హ్మ్. ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఈరోజు టాపిక్ చూద్దాము. తర్వాత ఇది అయిపోయినాక రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఏఐ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. జనరేటివ్ సెర్చ్ ఇంజిన్ ఇవన్నీ వస్తాయి. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ అండి? బ్రేక్ అవుతుంది అది ఎందుకో మరి. సిగ్నల్ సరిగ్గా లేదా? సిగ్నల్స్ అదే అప్ డౌన్ అవుతుంది. ఆ, క్లారిటీ. అదే వీటన్నిటి గురించి టాపిక్స్ అయితే మ్యాక్సిమం మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మ్, ఇట్- ఆ, మీరు ఇంకా రేపు మండే రోజు కానీ అది పెడతా అన్నారు కదా, పెట్టండి. ఇంకా నెక్స్ట్ నుంచి మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే. థియరీ కాన్సెప్ట్ అయిపోగానే హ్మ్. మనం ఇంకా ప్రాక్టికల్గా స్టార్ట్ చేద్దాము. ఇంకా ఓకే. మీరు చిన్నగా రెజ్యూమ్ స్టార్ట్ చేసుకోండి. రేపు మండే కానీ ఎప్పుడో మీరు క్రియేట్ చేసుకున్నాక ఇంకా చెప్పండి. ఆ రోజు అట్లా అప్లోడ్ చేసేద్దాము ఒకరోజు. ఓకే. ఇంకా కాల్స్ అయ్యి అట్లా వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఈ వర్క్ మనం కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండొచ్చు. స్టెప్ బై స్టెప్ అప్పుడు ప్రాపర్గా మీకు అర్థమవుతుంది ఏ వర్క్ ఎట్లా చేసాం ఏం చేసాం అనేది. ఓకే. ఈ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ రివ్యూస్ అనమాట. రెప్యుటేషన్ అంటే మన కంపెనీ యొక్క రెప్యుటేషన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఇది అందరికీ రాదు. రన్నింగ్ షేర్ చేయలేదండి. ఆ, ఈ ఆన్లైన్ రెప్యుటేషన్ అనేది షేరింగ్లోనే ఉందిగా. ఏమి అంటే ఏం రావట్లేదు. మేము ఇమేజ్ పడుతుంది అంతే. ఆ, ఇప్పుడు హ్మ్. ఈ ఆన్లైన్ రెప్యుటేషన్ అనేది మన కంపెనీ యొక్క గుడ్ విల్ అనమాట. వాళ్ళ అంటే ఈ మ్యాక్సిమం చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని కంపెనీస్కి బాగా వస్తాయి. ఎందుకంటే ఎక్కువగా సర్వీసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సర్వీసెస్కి కనుక ప్రాబ్లం వచ్చి వాళ్ళు మళ్ళీ అమౌంట్ రిటర్న్ చేయనప్పుడు, లేకపోతే మనం ఇచ్చే సర్వీస్ క్వాలిటీ లేనప్పుడు, ప్రోడక్ట్స్లో చాలా అంటే మనకి తక్కువ ఉంటుంది. బట్ ప్రోడక్ట్ బాగాలేదని ఏదైనా బ్యాడ్ రివ్యూ ఇచ్చిందని ప్రోడక్ట్ చేంజ్ చేసుకోవడము లైక్ ఇట్లాంటివి మనం చూస్తాము. ఏదైనా ప్రాపర్గా సర్వీసెస్ ఎక్కడ బాగాలేదో అక్కడ రెక్టిఫై చేసుకుంటాం. ఇక్కడ కొన్ని సర్వీసెస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అవి ఏం చేయలేరు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇమిగ్రేషన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక కంట్రీకి వీసా వేస్తామని అంటారు. బట్ వీళ్ళ చేతుల్లో ఉండదు. వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేస్తారు. వీళ్ళకున్న క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్స్, ఈ వాళ్ళకున్న స్కోరు ఇవన్నీ బేస్ చేసుకొని అప్లై చేస్తారు. బట్ వాళ్ళేంటంటే కొన్నిసార్లు అక్కడ రాకపోవచ్చు అనమాట. వాళ్ళు ఇంకా ఏదన్నా పెట్టినా ఇంకా వెరిఫికేషన్స్ కావాలని సమ్‌టైమ్స్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే ఇయర్స్ టైం అయిపోతూ ఉంటది. వాళ్ళకి వీసాస్ రావు. అప్పుడు అమౌంట్ రిఫండ్ చేయమంటే వాళ్ళు చెయ్యకపోవడము, లేకపోతే ఇన్ని రోజులు మేము వర్క్ చేసాం కాబట్టని ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మందికి కనుక ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ అయితే వాళ్ళు ఏంటంటే ఆన్‌లైన్‌లో ఈ కంపెనీ గురించి బ్యాడ్‌గా ప్రాపగండా క్రియేట్ చేస్తారు. అంటే లైక్ బ్యాడ్ రివ్యూస్ రాయడం గూగుల్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇంకా కొన్ని సైట్స్ సెపరేట్‌గా వాళ్ళ బిజినెస్సే రివ్యూస్ అనమాట. అక్కడ రేటింగ్స్, రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఎవ్రీ కంపెనీకి. అలాంటిది ఏదన్నా వచ్చినప్పుడు ఆ కంపెనీస్‌లకి గూడా ఈ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళెళ్ళేసి రివ్యూస్ పెట్టేస్తారు. అవి మన చేతుల్లో ఉండవు. మనం రిమూవ్ చేయడానికి ఉండదు. ఒకవేళ అవి రిమూవ్ చేయలేదనుకోండి, నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఆ బిజినెస్ సర్వీస్ తీసుకోవడానికి వచ్చి ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి వీళ్ళు ఆ సర్వీస్ అనేది తీసుకోవడం మానేస్తారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళతోటి అప్పుడేంటంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఆల్రెడీ గూగుల్ ఇండెక్స్ అయ్యి ఉంటాయి. ఎవరైతే థర్డ్ పార్టీ రివ్యూ సైట్స్ ఉంటాయో వాళ్ళవి. అవి ఎలా వస్తాయంటే నెట్ స్లో ఉంది.
వర్షం పడుతుంది కదా, ఈ ప్రాబ్లం ఉన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఏదన్నా తీసుకుందాం, ఏదో ఒక వెబ్సైట్కి. లైక్ ఎక్కువగా ఏంటంటే వీటికి రివ్యూస్ ఉన్న సైట్స్కి మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది వచ్చేసి డిజిటల్ షాట్. ఇది ఓల్డ్ కంపెనీస్ అనుకోండి, ఎక్కువగా రివ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది న్యూ వాటికన్నా కూడా. ఇట్లా మన కంపెనీ నేమ్ గూగుల్లో టైప్ చేస్తే ఇక్కడ మొత్తం ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ వచ్చేసి కంపెనీ గురించి వచ్చింది. ఇక్కడ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, క్రంచ్ బేస్, అది ప్రొఫైల్ లిస్టింగ్ది, అండ్ జస్ట్ డైల్, అలానే లింక్ ట్రీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇండియా మార్ట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది డిజిటల్ షాట్ రివ్యూస్ అనేసి. పిన్ ఇంట్రెస్ట్ చూపిలేదండి మీరు? పిన్ ఇంట్రెస్ట్ చూపిలేదు కదా, అది ఎట్లా ఏంటి? అదేం జస్ట్ లాగిన్ అవ్వడం, దాంట్లో కొత్త ఏమి ఉండదులేండి. అది చేసినట్టున్నాం కదా అది. లేదు చూపిస్తున్నారు కానీ పిన్ ఇంట్రెస్ట్ ఎట్లా చేద్దాం అన్నారు. అదే ఒకసారి సరే మామూలుగా చూపిస్తారండి, జస్ట్ లాగిన్ చేసుకోండి. ఇట్లా అనమాట రివ్యూస్. ఈ క్రంచ్ బేస్ ఒకటి రివ్యూ సైట్. ఇక్కడ వచ్చేసి ఈ సైట్ గురించి వీళ్ళు ఏదైనా బ్యాడ్ రివ్యూ రాశారనుకోండి, మనకి ఇది అంత ఈజీగా పోదనమాట. ఇది కనుక ఇండెక్స్ అయ్యి ఫస్ట్ పేజ్లోకి వచ్చింది అనుకోండి, సెకండ్ పేజ్లో ఉన్నాయి రివ్యూస్ అన్నీ, రివ్యూ సైట్కి సంబంధించినవి. ఇక్కడ రేటింగ్స్ బాగానే వచ్చినాయి, 5 రివ్యూస్ ఉన్నాయి దీనికి. ఇక్కడ ఏదన్నా మనకి ఇక్కడ కూడా దీంట్లో కూడా డిజిటల్ షాట్, దీంట్లో కూడా 2 రివ్యూస్ ఉన్నాయి. ఈ రివ్యూస్ కనుక బ్యాడ్ ఉంటే ఇంకా చాలా ఉంటాయి రివ్యూ సైట్స్. లైక్ ఇక్కడ ఇంకొక సైట్ ఉంది, ఇట్లా క్లయింట్ రివ్యూస్ది. ఇవన్నీ కూడా మనకి ఈ రిప్యుటేషన్ ప్రాబ్లం క్రియేట్ చేసే సైట్స్. ఇవన్నీ కూడా రిప్యుటేషన్ అంటే వీటన్నిటిలో రివ్యూస్ కనుక మంచిగా ఉన్నాయి అంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు మనకి ఈ సైట్స్లో మనకి కనుక వచ్చే రివ్యూస్ అన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇవి ఇండెక్స్ అయిపోయి ఇవేంటంటే మనం ఫస్ట్ పేజీకి వచ్చేస్తాయి. ఎవరైనా సడన్గా మన కంపెనీ గురించి తెలుసుకోవాలని ఇట్లా మన కంపెనీ పేరు టైప్ చేయగానే మన కంపెనీ యొక్క బ్యాడ్ రివ్యూస్ మొత్తం టాప్ పొజిషన్లో కనిపిస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ రిజల్ట్ని మనం కిందికి పంపించాలి. మనకి కంపెనీకి సంబంధించిన రిజల్ట్ మోస్ట్లీ ఫస్ట్ పేజ్లో ఉండేలాగా మనం వర్క్ చేయాలి. ఇలా వర్క్ చేయాలంటే మనం డిఫరెంట్ వేస్ని తీసుకోవాలి. ఫస్ట్ క్లయింట్స్తో మాట్లాడి
ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని, ఆ రివ్యూస్‌ని తీసేలా ప్లాన్ చేయాలి. లేదా అవి తీయడానికి రాకపోతే దాన్ని పాజిటివ్‌గా మార్చే ఛాన్స్ అన్నా చేయాలి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ క్లయింట్ దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు చేయొచ్చు. అది ఫస్ట్ ట్రై చేయాలి. అలాగే ఎవరైనా ఒక నెగెటివ్ రివ్యూ ఇస్తే దానికి రిప్లై కింద మనము అంటే ఈ గూగుల్ గాని ఇట్లాంటి వాటిలో పాజిటివ్‌గా ఇమ్మీడియేట్‌గా అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇస్తాము? ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అప్పుడేంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తది. అట్లా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ అవ్వలేదు అంటే క్లయింట్‌తో డైరెక్ట్‌గా మాట్లాడి ఏదో ఒకటి వాళ్ళతో ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపిచ్చి వాటిని రిమూవ్ చేసే ఛాన్స్ అన్నా ఉండాలి. ఒకవేళ అది, ఇది 2 అవ్వలేదు అంటే, మూడోది మనం ఆ రిజల్ట్స్‌ని ఫస్ట్ పేజ్ నుంచి నెక్స్ట్ పేజెస్‌కి మూవ్ చేసేలాగా చూడాలి. ఓకే. ఈ ఈ రిమైనింగ్ ఎస్ఈఓ కంటే ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ ప్రకారం మనం వర్క్ చేయాలంటే చాలా టైం తీసుకుంటది. చాలా కష్టపడాలి దీనికి. రిజల్ట్ అంత ఈజీగా సెకండ్ పేజీకెళ్ళదు. ఫస్ట్ పేజీ నుంచి రిజల్ట్‌ని సెకండ్ పేజీకి పంపించాలంటే వాళ్ళకంటే ఎక్కువ వరకు మనం చేయాలనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొన్ని చైల్డ్ సైట్స్‌ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ చైల్డ్ సైట్స్‌ని ఇంట్రడ్యూస్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్ మీద వీళ్ళు రివ్యూ రాసారో అదే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అనేది మనం కంటెంట్ రాసి ప్రమోట్ చేయాలి. వాళ్ళు ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేశారో చెక్ చేసుకొని అదే కీవర్డ్స్‌కి రిలేటెడ్‌గా మనం కంటెంట్ తీసుకుంటే అప్పుడు ఆహ్, అవి మనం ఎక్కువ ఇంకా ఎస్ఈఓ వర్క్ చేసి కంటెంట్ ప్రమోట్ చేసి దాన్ని ఇవి యూజర్స్‌కి షేర్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే అప్పుడు వస్తది. ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టిన సైట్స్ రావాలంటే చాలా టైం పడతది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైట్స్ ఇవి ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్న సైట్స్. వీటికి ఎక్కువ అథారిటీ ఉంటది. వీటికి బ్యాక్‌లింక్స్ ఎక్కువుంటాయి. ఎక్కువ లైక్ యూజర్ ఇంటరాక్షన్ ఉంటది. అలాగే ఇప్పుడు ఒక కామెంట్, 2 కామెంట్‌లు వచ్చినాయనుకోండి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అదే ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ కంటిన్యూయస్‌గా మనకి బ్యాడ్ నెగెటివ్ రివ్యూస్ రాస్తూనే ఉన్నారనుకోండి. ఇంకా దాన్ని మనం కిందకి తీసుకెళ్ళడం కష్టం అనమాట. అంటే అప్పటికప్పుడు స్టార్ట్ చేసిన వర్క్ అది. ఇట్స్ బాగా లాంగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. కాకపోతే ఇవన్నీ చేస్తూ కూడా అది కూడా స్టార్ట్ చేసుకుంటే బెటరు. ఇది మాక్సిమం ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ అనేది రివ్యూస్ మీదే డిపెండ్ అయి ఉంటది. ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ అనేది మన బ్రాండ్ యొక్క లాయల్టీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతది. ఇంకా ఎక్కువగా నెగెటివ్ రివ్యూస్ కనుక వచ్చినాయంటే ఆటోమేటిక్‌గా బిజినెస్ డౌన్ అయిపోతది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇన్ కేస్ ఎన్ని సిచ్యువేషన్స్‌లోనూ అవ్వలేదంటే ఫైనల్‌గా లీగల్‌గా వెళ్ళాల్సొస్తదనమాట. ఇంకా లీగల్‌గా వెళ్ళేసి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి. అది ఎండ్ స్టేజ్. ఇవన్నీ గూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రివ్యూస్ మనం క్లయింట్స్‌కి రివ్యూస్‌కి పాజిటివ్‌గా రిప్లై ఇవ్వడము, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, ఏదన్నా సెటిల్మెంట్ అయ్యేదంటే చూసుకోవడము, ఆ తర్వాత వాళ్ళ చేత నెగెటివ్ రివ్యూస్‌ని రిమూవ్ చేపిచ్చడం, ఇవన్నీ చేయడం. ఇవన్నీ ఏది కాలేదు అయినా ఇండెక్స్ అయిపోయి ఫస్ట్ పేజీలోనే ఉంది అంటే ఓఆర్ఎం ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అది స్టార్ట్ చేసుకోవడం. ఇంక ఇవన్నీ చేసిన తర్వాత నార్మల్ ఎస్ఈఓ అంటే మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు మనకి కీవర్డ్స్ ఇండెక్స్ అవుతాయి, ర్యాంకింగ్ అవుతాయి, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ ఫస్ట్ పేజ్‌కి రావాలంటే చాలా టైం పడతది. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ వెబ్‌సైట్స్‌ని కిందకి మూవ్ చేసి అక్కడికి రావాలంటే మనం ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అన్నమాట. అలాగే ఇంకా కొన్ని పాజిటివ్ రివ్యూస్ రాపిచ్చడము, మనకున్న క్లయింట్స్ తోటి ఇంకా ఎక్కువగా పాజిటివ్ ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా చేయాలి. ఇంకా ఇన్ కేసు మనకి సెట్ అవ్వకపోతే కొంతమంది ఏందంటే వీపీఎన్ ఉంటది. లైక్ మన ఆహ్, ఇవి ఐపీస్ మార్చేసి చేస్తూ ఉంటారు. బట్ అది ఇల్లీగల్ అట్లా చేయకూడదు కానీ చేస్తారు కొంతమంది. అంటే వీపీఎన్స్ మార్చేసుకొని వేరే ఆహ్, ఐడీ మన ఐడీ నుంచి వేరే ఐడీ నుంచి వీళ్ళే వేరే మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకొని అట్లా అట్లా పోస్ట్ చేస్తుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. కానీ వేరే క్లయింట్స్ తోటి వేరే వాళ్ళందరిని రిక్వెస్ట్ చేసి ఎక్కువగా ఎవరైతే సర్వీసెస్ వల్ల వాళ్ళకి యూజ్ అయింది అంటే ఆ క్లయింట్స్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కంపల్సరీగా వాళ్ళ చేత రివ్యూస్ ఇప్పించాలన్నమాట. అది కూడా కొంచెం ప్రాబ్లం. అంటే క్లయింట్స్ మనం అడగగానే ఇవ్వరు. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. చేస్తామంటారు చేయరు. ఇంకా వాళ్ళని కంటిన్యూస్‌గా ఫాలో అప్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనమే చేయాల్సింది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు క్లయింట్స్ డీటెయిల్స్ తీసుకొని.
వాళ్ళ మెయిల్ ఐడికి పెట్టడం, లేకపోతే వాళ్ళకి రివ్యూస్ పంపించి ఇది రివ్యూ రాయండి అని అట్లా. ఇది ఓవరాల్గా ఈ ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్లో చేసేది. దీనివల్ల ఏంటంటే మనకి ఇట్లా చేయడం వల్ల పాజిటివ్ ఇంక్రీజ్ చేస్తే కంపెనీ యొక్క లాయల్టీ పెరుగుతుంది, లైక్ ట్రస్ట్ అనేది మన క్లయింట్స్లో జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ కామర్స్ స్టోర్స్ అంటే మళ్ళీ సరే సేల్స్ అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కస్టమర్స్ రావడము, మళ్ళీ ప్రోడక్ట్స్ తీసుకోవడము, లేకపోతే సర్వీసెస్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు. బట్ ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లం రాకుండా మళ్ళీ జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఇది మనం చేసేది కాదు, ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు కేర్ చేసుకోవాలంట. మనం చేసేది జస్ట్ వర్క్ మాత్రమే. దానికి సపోర్ట్ బిజినెస్ ఓనర్స్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం సరే ఇవన్నీ చేసాము, మనది ఆ, వాళ్ళ రివ్యూస్ అన్ని బ్యాక్ వెళ్ళిపోయినాయి, మనది టాప్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ బిజినెస్ కనుక ప్రాపర్గా చేయకపోతే మళ్ళీ అగైన్ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే మళ్ళీ సేమ్ అదే అవుతుంది. మనం ఎంత కష్టపడి చేసినా కూడా అంత వేస్ట్ అయిపోతుంది. కాబట్టి బిజినెస్ అనేది లాయల్గా అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం ఇవన్నీ చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇవి వచ్చి కేస్ స్టడీస్. ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఫ్లైట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు. బట్ దీనికోసం అనేసి వాళ్ళు చాలా అమౌంట్ కూడా ఖర్చు పెడతారు, అంటే ఈ రిప్యుటేషన్కి. ఎందుకంటే రివ్యూస్ రాయాలంటే అంత ఈజీ కాదు. కొంతమంది ఏజెన్సీస్ ఉంటారు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ చేత రాపిస్తారు. ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు, చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు దీనికి. ఇక్కడ వచ్చేసి మనం ఈ మన రిప్యుటేషన్ ఎలా ఉంది, మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఇక్కడ అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ అలర్ట్స్ అంటే గూగుల్లో అలర్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏ కీవర్డ్స్ తోటి ఏ రి రివ్యూ వస్తుందో తెలుసుకోవడానికి గూగుల్ అలర్ట్స్. సోషల్ మీడియాలో ఎనాలిటిక్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఈ టూల్స్ వీటిని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే బ్రాండ్ మెన్షన్ చేస్తే అక్రాస్ ద న్యూస్ బ్లాగ్స్ వీటిల్లో ఏమన్నా ఉన్నాయా లేవా అంటే మామూలుగా రీసెర్చ్ చేయడం అనమాట. ఇట్లా మనం చూడొచ్చు. అంటే రీసెర్చ్ చేయడం అంటే గూగుల్లో ఇప్పుడు ఈ కంపెనీ ఉంది, రివ్యూస్, ఇది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ యూజ్ చేసి ఏమన్నా రివ్యూస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడము. ఇక్కడ వచ్చేసి రివ్యూస్ అంటే ఓన్లీ రివ్యూ సైట్స్ మాత్రమే వచ్చినాయి. గ్లాస్ డోర్ కానీ, అంబిషన్ బాక్స్, ఈ క్లౌచ్, ఇట్లా ఇవన్నీ కూడా రివ్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, క్వరా, వీటన్నిటిలో రివ్యూస్ వచ్చేసినాయి అనమాట. ఎక్కడెక్కడ రివ్యూస్ ఉన్నాయి అవన్నీ వస్తాయి. ఆ, ఇంకోటి మౌత్ షట్ ఒకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ రివ్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రివ్యూస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే ఆ, ఇంకా కొన్ని కీవర్డ్స్ మేజర్ కీవర్డ్స్ ఇలానే ఉంటాయి. ఇదే ఉంటుంది కంపెనీ పేరుతోటి. ఇంకా పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్, ఇట్లా ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇట్లా అంటే ఈ కీవర్డ్స్ని మనం యూజ్ చేసి అలర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ గూగుల్ అలర్ట్స్ దగ్గరికి వెళ్ళి గూగుల్ అలర్ట్స్, ఇక్కడ వచ్చేసి గూగుల్ అలర్ట్స్ తీసుకుంటాం. రివ్యూ దీని కిందకి ఏదైనా ఒక రివ్యూ వచ్చిందంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇచ్చి క్రియేట్ అలర్ట్ అంటే మనకి ఏ ఒక్కటి మన ఈ కీవర్డ్కి రిలేటెడ్ ఏది యాక్టివ్ అయినా రివ్యూస్ ఏది యాక్టివ్ అయినా మన మెయిల్కి వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎవరు మన
కంపెనీ గురించి కానీ, ఇంకా మన సర్వీసెస్ గురించి కానీ రివ్యూస్ రాస్తే పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ ఏదొచ్చినా వచ్చేస్తది. మన మెయిల్‌కి వచ్చేస్తది. మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. మన మన దాని గురించి పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? ఎవరు ఏం రాస్తున్నారు? ఇట్లాంటివన్నీ ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. అట్లనే మిగతా టూల్స్ కూడా మనం బట్ ఇది మాక్సిమం ఎక్కువ కంపెనీస్‌కి రాదు. అట్లాగే ఇది ఇక్కడ వచ్చేసి సెటప్ చేసుకోవటం ఉంటుంది. గూగుల్ అలర్ట్స్ ఎలా చేసుకోవాలి, ఇది మెన్షన్ ఎలా సెటప్ చేసుకోవాలి, సోషల్ మీడియా సెటప్స్ ఎలా చేసుకోవాలి, బ్రాండ్ మెన్షన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. ఈ ప్రకారం మనం చేసుకోవచ్చు. బ్రాండ్ మెన్షన్, సోషల్ మీడియా టూల్స్. ఇవి ఏంటంటే పెయిడ్ టూల్స్. ఫ్రీగా స్టార్ట్ చేసినా కూడా ఇది మనకి అమౌంట్ ఇస్తేనే మనం ఇక్కడ మన ఛానల్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని మన ఛానల్స్ వీటితో ఇంటిగ్రేట్ చేయాలి. వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. తర్వాత అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. రివ్యూస్ ఏమొస్తున్నాయి. బట్ ఇప్పుడు మనం ఫేస్బుక్లో కూడా చూసుకోవచ్చు. మెటా బిజినెస్ సూట్లోకి వెళ్ళేసి రివ్యూస్ కానీ కమెంట్స్ కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఈ థర్డ్ పార్టీ టూల్స్ని కాంటాక్ట్ అయ్యే కన్నా. కాకపోతే ఇవి ఉంటాయి కదా లింక్డ్ఇన్ ఇట్లాంటి వాటికి మనకు తెలియదు కానీ ఫేస్బుక్లో వాటిలో తెలుస్తుంది. లింక్డ్ఇన్లో ఏంటంటే నోటిఫికేషన్ చూసుకోవటం, నోటిఫికేషన్స్ అట్లా చూసుకోవచ్చు. ఈజీగా ఒక డాష్ బోర్డ్ ఉంటుంది కాబట్టి పక్కన రివ్యూస్ ఏమొచ్చినాయి, కామెంట్స్ ఏమొచ్చినాయి అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏదైనా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి అనుకోండి, నెగిటివ్ రివ్యూస్ రాగానే వితిన్ 24 to 48 అవర్స్లో ఆ రివ్యూకి రెస్పాండ్ ఇవ్వాలి. అండ్ పర్సనల్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడము, అండ్ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ రిజాల్వ్ చేసుకోవటము. మళ్ళీ ఒకవేళ మన సైడ్ నుంచి కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఫస్ట్ అపాలజీస్ చెప్పేసి దాన్ని నెక్స్ట్ టైం మనం రిపీట్ కాదు ఇది ఇట్లా అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయాలి. బట్ ఇది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే చేయాలి అంటే ఎంతవరకు అంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడానికి మనకి యాక్సెస్ ఉండదు. క్లయింట్స్ తోటి సేల్స్ టీమ్ వాళ్ళు మాట్లాడతారు. యాక్చువల్గా సేల్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. లేదా ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటారో లేదా మేనేజర్ లెవెల్లో ఎవరైతే క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళకు ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఈ డేటా మొత్తం వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. ఇలా క్లయింట్ ఈ మెసేజ్ పెట్టాడు, ఈయనకి ఈ ప్రాబ్లము, ఈయన పర్సనల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సెర్చ్ చేసుకొని ఆ పర్సనల్ డీటెయిల్స్ తోటి వాళ్ళు అప్రోచ్ అవుతారు అనమాట. లేకపోతే సేల్స్ టీమ్ వాళ్ళు మాట్లాడి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ ఎవరు వాళ్ళ డేటా ఇచ్చేస్తే ఈ క్లయింట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ రివ్యూస్ ఏంటి, ఇవన్నీ మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు అనమాట. లైక్ ఈ అపాలజీ లెటర్స్ పెట్టడం కానీ లేకపోతే ఇట్లా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం, ఇంటరాక్ట్ అవ్వటం, ఏదన్నా ప్రాబ్లం ఉంటే హ్యాండిల్ చేసుకోవటం, ఇవన్నీ. ఇంకా లైక్ అంటే ఆఫ్లైన్లో కాంటాక్ట్ అవ్వడం అంటే వాళ్ళని ఆఫీస్కి పిలుచుకొని వాళ్ళతో డిస్కస్ చేయడం, ఫోన్లో మాట్లాడడం, ఇట్లాంటివి కూడా అవన్నీ కూడా మేనేజర్ లెవెల్లో కానీ లేకపోతే అదే క్లయింట్స్ తోటి ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి అందరికీ కూడా క్లయింట్స్ తోటి యాక్సెస్ అనేది ఉండదు. అంటే మిగతా అన్ని కంపెనీస్ కంటే ఈ రిప్యుటేషన్ ఇంత ప్రాబ్లం వస్తుందంటేనే ఆల్మోస్ట్ పెద్ద కంపెనీసే ఉంటాయి అవి. పెద్దగా ఉండే వాళ్ళకి అన్ని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే ఉంటుంది. బట్ మనం చేయాల్సినవి ఇవన్నీ వచ్చినాయి ఇట్లా ఉంది అంటే ఇవన్నీ చెక్ చేసుకోవడం, అలర్ట్స్ని టూల్స్ని యూజ్ చేసుకొని చెక్ చేసుకుంటూ వాళ్ళకి ఎవరైతే
పర్సన్ ఉంటారో వాళ్ళకి. కొన్నిసార్లు మేనేజర్స్ కూడా యాక్సెస్ ఉండదు. ఎవరైతే క్లయింట్స్‌తో మాట్లాడతారో సేల్స్ టీమ్ గానీ, లేకపోతే కొంతమంది బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్ గానీ, ఇట్లాంటి టీమ్స్ వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళతో కోఆర్డినేట్ అవుతారు. వాళ్ళతో అవ్వలేదంటే హయ్యర్ లెవెల్‌లో మేనేజ్మెంట్ తీసుకుంటదనమాట రిస్క్. ఇంకా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అక్కడ కూడా అవ్వలేదంటే అప్పుడు లీగల్ టీమ్‌ని ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఇట్లాంటివన్నీ కొంచెం పెద్ద కంపెనీస్‌లోనే ఉంటది. వాళ్ళు ఎక్కువ క్లయింట్స్‌కి సర్వీసెస్ ఇస్తారు. అండ్ అలాగే ఎక్కువ రోజుల నుంచి వాళ్ళు మార్కెట్‌లో ఉంటారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కొన్ని టిప్స్ ఇచ్చారు క్లయింట్స్‌తో మనం ఎలా ఉండకూడదు అనేసి. అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయటం గానీ, ఇట్లాంటివన్నీ చేయకూడదు. అలాగే వాళ్ళు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా మనం థ్యాంక్ యూ అని వాళ్ళిచ్చిన ఫీడ్‌బ్యాక్‌కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళకి రిప్లై ఇవ్వటం. ఇవన్నీ మనం చేయాలనమాట. అంటే ఆన్‌లైన్‌లో వస్తాయి కాబట్టి వచ్చిన దగ్గర మనం వచ్చి ఓకే. మేము సాల్వ్ చేస్తాము. మా టీమ్‌తో మాట్లాడతాం. లేదా మా టీమ్ వీళ్ళు కాంటాక్ట్ అవుతది. ఇలాంటివి. బట్ డైరెక్ట్‌గా ఇది మనం ఓన్ డెసిషన్ కదా! వచ్చినప్పుడు మేనేజ్మెంట్ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా? వీళ్ళకి ఎలాంటి రిప్లై ఇవ్వాలి? అంటే మనం జస్ట్ లీడ్స్ జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తాం తప్పితే నెక్స్ట్ స్టెప్‌లో ఏం జరుగుతదో మనకు తెలీదు కాబట్టి. తీసుకున్న తర్వాత మనం వీళ్ళకి రిప్లై ఇవ్వాలనమాట. మనం అంటే ఇప్పుడు నెగెటివ్ రివ్యూస్‌ని పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకోవడం. అంటే లైక్ అదే చెప్పాను కదా! ఇందాక అట్లా వచ్చినప్పుడు వాళ్ళతోటి మాట్లాడి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకొని, ఆ పాజిటివ్‌ని రివ్యూస్‌గా మార్చుకుంటే బెటర్. ఎందుకంటే అవి తీసేసినా కూడా ఇండెక్స్ అయిన పేజ్ లింక్ ఆడే ఉంటది చానాల వరకు. ఈలోపు వాటిని పాజిటివ్‌గా మార్చామనుకో మనకి పెద్ద ప్రాబ్లమ్ లేకుండా ఉంటదనమాట మన సర్వీసెస్‌కి. ఇట్లాంటివన్నీ మనం చేయాలి. దీంట్లో వచ్చి మనం ఈ రిప్యుటేషన్‌కి కొన్ని సైట్స్ అంటే చైల్డ్ సైట్స్ మన సైట్స్ ఇప్పుడు శ్రీష డిజిటల్ డాట్ ఇన్ మెయిన్ సైట్ అనుకోండి. దీనికి చైల్డ్ సైట్స్ అంటే శ్రీష డిజిటల్ రివ్యూస్ డాట్ కామ్, శ్రీష డిజిటల్స్ సక్సెస్ స్టోరీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని వెబ్‌సైట్స్ జనరేట్ చేసుకొని ఆ సైట్స్‌కి ఆ కీవర్డ్స్‌కి తగ్గట్టుగా కంటెంట్ ప్రమోట్ చేస్తూ ఉండాలనమాట. వాటికి మళ్ళీ ఎస్సీఓ చేయాలి. సేమ్ ప్రాసెస్ ఉంటది. అట్లా మనం హ్యాండిల్ చేసుకొని ఫస్ట్ పేజీ మొత్తం మన వెబ్‌సైట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే సెకండ్ పేజీ ఓకే. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ లేకుండా ఉంటే థర్డ్, ఫోర్త్ పేజీలోకెళ్ళి అంతా చెక్ చేయరు. కానీ ఎవరైనా చెక్ చేస్తారంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎళ్లి చెక్ చేస్తారు ఎక్కువ. ఎక్కడున్నారు? వాళ్ళు ఈ 10థ్ పేజ్‌లో ఉన్నా కూడా పట్టుకుంటారు. అయ్యో! ఓకే. వీళ్ళు ఇంతకుముందు ఇది వీళ్ళు అనేసి. దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తారనమాట మళ్ళీ. అంటే ఆల్రెడీ ఏదన్నా ఒక నెగెటివ్ రివ్యూ 10థ్ పేజీలో కూడా ఉందనుకోండి. వీళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే వీళ్ళ కోపంతోటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ 10థ్ పేజీలో ఉన్న లింక్‌ను కూడా తీసుకొచ్చి ఫస్ట్ పేజ్‌లో ప్రమోట్ చేసేలాగా సోషల్ మీడియాలో పెట్టడమో, లేకపోతే ఇంకా ఏదన్నా వెబ్‌సైట్స్ ఉంటే అక్కడ కూడా వాళ్ళు రివ్యూ రాస్తూ, ఇదిగో ఇంకో రిఫరెన్స్ కోసం ఈ రివ్యూ కూడా చూడండి అని ఈ లింక్ అక్కడ ఇవ్వడం. ఇట్లా వాళ్ళు మనల్ని హైలైట్ చేస్తారనమాట నెగెటివ్‌ని. అంటే పాజిటివ్‌కి ఉన్నంత నెగెటివ్‌కి ఉన్నంత ఫాస్ట్‌గా పాజిటివ్ రాదు కాబట్టి పాజిటివ్‌కి చాలా కష్టపడాలి. నెగెటివ్ రివ్యూస్ అయితే ఈజీగా ప్రమోట్ అయిపోతాయి. ఇది వచ్చేసి మనం ఇంటర్నల్‌గా కనెక్ట్ అవ్వడానికి ట్రెల్లో గాని, నోటేషన్, క్లికప్, ఎంప్లాయీస్ తోటి ట్రాకింగ్ చేసుకోవడం. అంటే ఈ క్లయింట్ ఇష్యూ వచ్చిందనుకోండి, టికెట్ రైజ్ చేయడము, ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉంటారో అతనికి ఫార్వర్డ్ చేయడము. ఇవన్నీ టూల్స్ మెయింటైన్ చేసే కంపెనీస్‌కి. నార్మల్‌గా అయితే జస్ట్ వాట్సాప్‌లోనో, లేకపోతే జీమెయిల్‌లోనో, లేకపోతే కంపెనీ మెయిల్‌లోనో ఫార్వర్డ్ చేస్తాం. ఎవరైతే ఈ టూల్స్ మెయింటైన్ చేస్తారో, ఈ టూల్స్‌లో కన్సర్న్ పర్సన్‌కి మనం అదే మనకి ఇన్ఫార్మ్ చేస్తామనమాట. ఇక్కడ ఇట్లా ప్రాబ్లమ్ వచ్చింది ఇట్లా అనేసి. పాజిటివ్ రివ్యూస్ ఎక్కడెక్కడ మనకి రివ్యూ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయంటే ఇక్కడ గూగుల్ రివ్యూస్, ఫేస్బుక్ రివ్యూస్, ట్రస్ట్ పైలట్, అమెజాన్ సెల్లర్, యెల్ప్ అండ్ ట్రిప్ అడ్వైజర్ ఇలా ఉంటాయి. మళ్ళీ కొన్ని వెబ్సైట్స్ పర్టికులర్గా ప్రతి ఇండస్ట్రీకి రిలేటెడ్ రివ్యూ సైట్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. అట్లా ఇవన్నీ కూడా ఏదైనా కంపెనీకి రివ్యూ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇవన్నీ హైలైట్ అవుతాయి. అప్పుడు దాకా ఇవి పెద్ద కనిపించవు. ఒకవేళ పాజిటివ్ రివ్యూస్ ఉన్నా లేకపోతే
అసలు రివ్యూస్ లేకపోయినా ఈ సైట్స్ అయితే రావన్నమాట. నెగెటివ్ రివ్యూ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఫాస్ట్‌గా ఇవి టాప్‌లోకి వచ్చేస్తాయి. ఈ రివ్యూ సైట్స్ అన్నీ ఏంటంటే ఇక్కడ రివ్యూ సైట్స్ని కూడా కొన్నిసార్లు మనము క్రాస్ చెక్ చేసుకోవాలంటది. ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి రివ్యూ రాస్తున్నాడు అంటే కొంతమంది ఏంటంటే కొన్ని కంపెనీస్ టార్గెట్ చేసి నెగిటివ్ రివ్యూస్ రాయడం ఇట్లాంటి దాంట్లో కూడా జరుగుతుంటాయి అనమాట. అంటే రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెగిటివ్ రివ్యూస్ తీపిచ్చడానికి అమౌంట్ తీసుకుంటారు. వాళ్ళు ఎవరెవరి చేతుల్లో మన కంపెనీ మీద నెగిటివ్ రివ్యూస్ రాసేసి అవి తీయించాలి అంటే అమౌంట్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఇలా కూడా జరుగుతుంటాయి. అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి తీపిచ్చుకోవడమా, లేకపోతే మళ్ళీ చేస్తారని డౌట్ ఉంటే వాళ్ళ మీద లీగల్‌గా కేసులు ఫైల్ చేయడం ఇట్లాంటివి కూడా చేయాల్సి ఉంటదనమాట. కానీ ఈ రివ్యూ సైట్స్ అన్నీ మేజర్‌గా వాళ్ళు లాయల్‌గానే ఉంటారు. జెన్యూన్ క్లయింట్స్‌నే ఎంకరేజ్ చేస్తారు. బట్ కొన్ని ఎవరైనా ఇక డబ్బు సంపాదించాలి అనుకున్నోళ్ళు ఏంటంటే కంపెనీ మీద బ్యాడ్‌గా రాయడము. అంటే వీళ్ళకి ఏదో ఒక లూప్ హోల్ ఉంటేనే రాస్తారులెండి. అసలు ఏమీ లేకుండా రాయాలన్నా కూడా అవి నిలబడవు. కాకపోతే ఏదో ఒక వీళ్ళ కంపెనీ గురించి తెలిసి ఇట్లా ఉన్నాయనుకోండి దానికి ఇంక కొంచెం ఎక్కువ చేసి వాళ్ళు ఇచ్చేసి అమౌంట్ డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా క్రైసిస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఈ క్రైసిస్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసేటప్పుడు మనం వెబ్సైట్ అంటే బిజినెస్కి కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది నెగిటివ్ రివ్యూస్ వల్ల వైరల్. ఎందుకంటే నెగిటివ్ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. ఎవరైనా ఫ్రాడ్ చేశారు, చీట్ చేశారంటే వాళ్ళకు వచ్చినంత రెస్పాన్స్ ఈ కంపెనీ వాడు మంచి సర్వీస్ ఇస్తున్నారు లేకపోతే వీళ్ళకి బాగున్నాయి అని చెప్పినవి రావన్నమాట. అప్పుడు ఆ క్రైసిస్ వచ్చినప్పుడు ఎందుకంటే కొంతమంది వాంటెడ్గా చెయ్యరు. వాంటెడ్గా చీట్ చేసే వాళ్ళంటే వాళ్ళు వేరే వాళ్ళ ఎస్కేపింగ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ కంపెనీని షట్ డౌన్ చేసి ఇంకో కొత్త కంపెనీ కొత్త పేరుతో కంపెనీ స్టార్ట్ చేసుకుంటాం ఏదో చేస్తారు. బట్ సిన్సియర్గా బిజినెస్ చేసేటప్పుడు కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా మన చేతుల్లో లేనివి అవి ప్రాబ్లంగా అవ్వచ్చు అనమాట. వాళ్ళు బిజినెస్ సిన్సియర్గానే చేస్తుండొచ్చు. బట్ బ్యాక్ ఎండ్లో ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా ఉండకపోవచ్చు. అంటే మేబీ వాళ్ళు అంత ప్రాపర్గా దాన్ని లీడ్ చేయలేకపోవడము లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అది వీసాస్ తీసుకుంటే ఆ వీసాస్ అనేవి వేరే కంట్రీ వాళ్ళ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అవి అందరికీ అప్రూవల్ రాకపోవడం లేకపోతే ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అట్లా జెన్యున్‌గా చేసేవాళ్ళకి ఏంటంటే, వాళ్ళు క్రైసిస్‌లో ఉంటారు. వాళ్ళ క్రైసిస్‌ని ఎలా చేయాలంటే, ఒకవేళ ఒక నెగెటివ్ రివ్యూ వచ్చినంత మాత్రాన ఇది కంపెనీ ఏదో ఫెయిల్యూర్ అన్నట్టు కాదు. అప్పుడు ఈళ్ళేం చేయాలి అంటే, ఎంతమందికి ఇంతకుముందు రివ్యూ వచ్చినాయి. ఎంతమంది సర్వీసే ఒకవేళ వీసాసే తీసుకుంటే ఎంతమందికి వీసాస్ వచ్చినాయి, ఏ కంట్రీకి వచ్చినాయి, ఇవి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ చేయడం అంటే. ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. అందులో ఒక 600 మెంబర్స్‌కి వీసాస్ వచ్చినాయి. ఒక 400 మెంబర్స్‌కి వీసాస్ రాలేదు. వాళ్ళు 2, 3 ఇయర్స్ వెయిట్ చేశారు. 4 ఇయర్స్ వెయిట్ చేశారు. కొంతమందికి ఏజ్ ఉంటది. వాళ్ళు ఇంకొంచెం ట్రై చేద్దామని హోప్ ఉంటది. కొంతమందికి ఏజ్ అయిపోతది లిమిట్. వాళ్ళేంటంటే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు. ఫ్రస్ట్రేట్ అవుతారు. మా ఏజ్ అయిపోతుంది. మాకు ఎళ్ళాలి కాబట్టి మీరు ఇట్లా క్రియేట్ చేశారు. ఎళ్ళకుండా మీ వల్లే మేము ఆగిపోయాం అన్నట్లు వాళ్ళు వీళ్ళ మీద ఫైర్ అవుతారనమాట. అట్లాంటి వాళ్ళు బాగా ఇట్లాంటి నెగెటివ్స్ క్రియేట్ చేయడం గానీ, లేకపోతే సరే ఓకే అయిపోయి అంతా అయిపోయిన తర్వాత అమౌంట్ సెటిల్ రిఫండ్ కూడా ఉంటదనమాట. రాకపోతే ఇంత అమౌంట్ రిఫండ్ చేస్తామని. కొన్నిసార్లు చెప్పినంత చేస్తారు. కొన్నిసార్లు ఎన్ని రోజులు మేము వెయిట్ చేసాం, ఇంత వర్క్ చేసాం అనేసి వాళ్ళు ఆపేస్తారు. అట్లాంటప్పుడు వీళ్ళంతా నెగెటివ్ రివ్యూస్ పెడతా ఉంటారు. అప్పుడు వాళ్ళకి క్రైసిస్ అనేది ప్రాబ్లమ్ వస్తే అంటే ఎక్కువ మంది పెడితే ప్రాబ్లమ్ వస్తది. ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ పెడితే పెద్ద ప్రాబ్లమ్ రాదు. కానీ ఒక 100 మెంబర్స్, 200 మెంబర్స్ ఇట్లానే పోస్ట్ చేస్తా ఉన్నారనుకోండి అందరూ. అప్పుడు క్రైసిస్ స్టార్ట్ అవుతది. ఇంక ఇప్పుడు మనమిగ మన రిస్క్ అంటే రిస్క్ ఎలా ఉంది? అది ఎంతవరకు దీనివల్ల మన బిజినెస్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది? తర్వాత ఆహ్
ఇట్లనే గనక ప్రాపర్‌గా ఉంటే ఇంకా మన కంపెనీకి డాక్యుమెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అయి కూడా హైలైట్ అవుతాయన్నమాట. అందుకని అన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోవడము ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ చూసుకోవాలి. కాకపోతే దీన్ని మనం సెర్చ్ చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం వరకే. దీన్ని మనం ఏం చేయలేము. ఈ ఫేక్ కొంతమంది ఏమన్నా ఫేక్ న్యూసెస్ వేస్తున్నారా? లేకపోతే క్లయింట్స్‌ని మిస్‌లీడ్ చేస్తున్నారా? లేకపోతే ప్రాపర్‌గా నిజంగా ప్రాబ్లమా? వీళ్ళు రియల్‌గా ఫేస్ చేస్తున్నారా? ఆహ్, ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా వరకు ఆహ్, మేనేజ్‌మెంటే చూసుకుంటది. బట్ ఈ ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది జస్ట్ మనకొక ఐడియా ఉంటే మనకి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి జస్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం వరకే మనం ఇక్కడ. బట్ రివ్యూస్కి రిప్లైస్ ఇవ్వడము లైక్ ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ చేయాలి అంటే మనం రివ్యూ సైట్స్లో పాజిటివ్ రివ్యూస్ రాపియడము. నెక్స్ట్ చైల్డ్ సైట్స్ ఏదన్నా ఉంటే వాటికి కీవర్డ్ రీసెర్చ్ చేసి ఆ కీవర్డ్స్ తోటి చైల్డ్ సైట్స్ తీసుకుంటే ఆ చైల్డ్ సైట్స్కి ఎస్ఈఓ చేయడం ఇది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసేది. ఈ వచ్చిన ఈ రివ్యూస్ని మేనేజ్మెంట్కి పంపిస్తే వాళ్ళు ఇవి రిస్క్ ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారట. పాజిటివ్స్ ఎలా ఎట్లా ఒకవేళ ఒక క్లయింట్కి తనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది కానీ ఆయన పెట్టాడు అనుకోండి ఆ ప్రాబ్లం మేము ఎలా రిజాల్వ్ చేస్తాము వాళ్ళతో కన్విన్స్ చేయడము మాట్లాడడము లేకపోతే వాళ్ళు ఫోన్లో మాట్లాడలేదు కన్విన్స్ అవ్వట్లేదు అంటే డైరెక్ట్గా వాళ్ళని మీట్ అయ్యి కన్విన్స్ చేయడం ఇట్లాంటివి చేయాలన్నమాట. ఏంటండి? హలో ఏంటి లేదండి. హలో హలో ఏంటన్నారు? ఏం లేదండి. మామూలుగా వీడియో వస్తే ఓకే. ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. ఊరికే ఒకసారి మీరు ఈ కేస్ స్టడీస్ చూసుకోండి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు అనేది. ఇక్కడ వచ్చేసి క్రైసిస్ ప్లాన్ ఒక ఎట్లా వస్తే ఫస్ట్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే సర్వీస్ బాగాలేదని వస్తున్నాయా లేకపోతే సర్వీసెస్ డిలే అవుతున్నాయి వస్తున్నాయా ప్రోడక్ట్ బాగాలేదన్నా లేకపోతే ప్రోడక్ట్స్ అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్నిసార్లు ప్రోడక్ట్ బాగుండదు, కొన్నిసార్లు ప్యాకింగ్ బాగుండదు, కొన్నిసార్లు షిప్పింగ్ బాగుండదు. మళ్ళీ ఇన్ టైంలో మనం ఈ రోజుకి డెలివరీ అవుతుందని చెప్తే సమ్ టైమ్స్ మేబీ ఆ డెలివరీ వాళ్ళ ఇష్యూస్ ఉండి వాళ్ళు ఆ టైంలో డెలివరీ చేయకపోవచ్చు. ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. క్రైసిస్ అంటే ఒకటి రెండు సార్లు కాకుండా ఎక్కువ మందికి ఎక్కువ సార్లు ఇలా జరుగుతూ ఉంటే అది బాగా ఎఫెక్ట్ పడుతుంది. చిన్న చిన్నవి అంటే అది కామన్గా జరుగుతూ ఉంటాయి ప్రతి బిజినెస్లో. దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి జెన్యున్గా బిజినెస్ చేస్తున్నాము అంటే. అలాగే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అక్కడ కమ్యూనికేట్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి. ప్రాపర్ టెంప్లెట్స్ అండ్ ఫర్ ఇనిషియల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ చేయడం ఇవన్నీ కూడా మన ప్లానింగ్ అనమాట. స్టెప్ బై స్టెప్. రోల్స్ అసైన్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డ్యూరింగ్ ద క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడానికి ఎవరు ఏంటి అంటే స్పోక్స్ పర్సన్ ఉంటారు అంటే హ్యాండ్లింగ్ ద మీడియా అండ్ పబ్లిక్ రెస్పాన్స్. ఇవన్నీ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారో వాళ్ళకి డివైడ్ చేయడము. లీగల్ టీమ్కి వెళ్ళాలి అనుకుంటే లీగల్ టీమ్కి ప్రొవైడ్ చేయడం. అలాగే సేల్స్ టీమ్ మాట్లాడితే వీళ్ళకి సరిపోతుంది అనుకుంటే సేల్స్ టీమ్కి వాళ్ళ డేటా ఫార్వర్డ్ చేయడం. లేదు సేల్స్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేయలేదంటే నెక్స్ట్ లెవెల్లో మేనేజర్ లెవెల్ అవ్వలేదంటే సిఈఓ లెవెల్ అవ్వలేదు అంటే లైక్ ఫైనల్గా ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయగలరా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు మనం సాల్వ్ చేయటమా లేకపోతే దీన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇక ఫైనల్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అప్పటి వరకు వీళ్ళందరూ హ్యాండిల్ చేస్తారు అనమాట. అలాగే సోషల్ మీడియాలో కనుక మనకు వస్తే సోషల్ మీడియా హెడ్స్, లీగల్ అడ్వైజర్స్ ఇవన్నీ కూడా ఎవరికి ఎలా అప్లై చేయాలి అనేది అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. మనం ఇలా ఉంటే ఇలా చేయాలి అని మనం అనుకుంటాం. బట్ మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళేసరికి వాళ్ళు వేరేగా థింక్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది ఫాలో అవడం ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి దీని మీద ప్రతిరోజు ఆ రివ్యూస్ ఏంటి వాటి స్టేటస్ ఎక్కడ ఉంది వాటిని చెక్ చేసుకోవటం, మార్క్ డ్రిల్ అట్లా చూసుకోవడం. అండ్ రోల్స్ ప్లే వేరియస్ క్రైసిస్ సినారియోస్. ఈ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఒక ప్లానింగ్ ప్రకారం
చేసుకోవాలి. బట్ ఇది అంత ఈజీగా 1-2 డేస్‌లోనో, 1 మంత్‌లోనో ఇది కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు. ఇది మనకు చాలా రోజులు పడతదనమాట. ఈ వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి. ఎస్‌ఈఓ వర్క్ మనకు ఒక పార్ట్. ఈ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది బాగా హెడేక్ అనమాట. అందుకంటే క్లయింట్ సైడ్ నుంచి అప్రూవల్ ఉంటది. మరి క్లయింట్ ఒకటి ప్రపోజల్ తెస్తాడు. బట్ ఈ బిజినెస్ ఓనర్స్ ఇంకో ప్రపోజల్ తెస్తారు. ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తది. చాలా హెడేక్ అనమాట. అంత ఈజీగా కన్విన్స్ అవ్వడము ఇట్లాంటివి అంటే పెద్ద పెద్ద వాటిల్లో జరుగుతాయి. చిన్న చిన్నవి అంతగా పట్టించుకోరు. తక్కువ అమౌంట్స్ పోయాయి ఇట్లాంటివి. ఎక్కువ అమౌంట్ దగ్గరే మనకి ప్రాబ్లమ్ వస్తదనమాట. క్రాఫ్టింగ్ ద క్లియర్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే మనం ఇచ్చిన ప్రామిసెస్ని మనం ఆ, ఓ- అంటే మనం నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మన బ్రాండ్ వాయిస్ కంటే మనం ఏదైతే ఒక ప్రామిస్ చేసామో దాని మీద స్టాండ్ అయ్యి ఉండి మనం వాళ్ళ వచ్చిన ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోవాలి. అలాగే మన ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒకవేళ ఆ ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేసాము అనే దాన్ని అన్ని ఛానల్స్లోనూ మనం ప్రమోట్ చేసుకోవాలి. అంటే ఇలా క్లయింట్కి ప్రాబ్లం వచ్చింది, ఈ టైంలో మేము ఇలా రిజాల్వ్ చేసాము, వాళ్ళకి ఈ బెనిఫిట్ వచ్చింది మా వల్ల ఇట్లా. అలాగే కొన్ని ఎఫ్ఏక్యూస్ రాయటము, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఈ ప్రాబ్లంకి ఇలాంటి సొల్యూషను, ఈ ప్రాబ్లంకి ఇలాంటి సొల్యూషన్ అనేసి కొన్ని ఎఫ్ఏక్యూస్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక కంపెనీ ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ రాకుండా. ఎక్కడ మనం ఏదైనా ఒక ప్రామిస్ ఇవ్వాలి ఒక క్లయింట్‌కి అనుకుంటే, అది మేనేజ్మెంట్ దగ్గర నుంచి అప్రూవల్ ఉంటేనే ఇవ్వాలి. లేకపోతే మనం ఒకటి ఇచ్చి, మళ్ళీ మన టీమ్ మేనేజర్స్ ఇంకో రకంగా ఇచ్చి, అలాగే ఫైనల్‌గా ఎండ్ బిజినెస్ ఓనర్ ఇంకొక రకంగా చెప్పి, ఇవన్నీ కూడా మళ్ళీ మన జాబ్‌కి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మన వర్క్‌కి ఎఫెక్ట్ అవుతాయి. అందుకని ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఫస్ట్ ఎవరైతే హైయెస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ ఉండాలి. ఇట్లా మనం ఈ క్రైసిస్ మేనేజ్మెంట్, ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ చేస్తాం. ఇది చాలా తక్కువ కంపెనీస్ అడుగుతాయి. మేబీ ఒక 1000 కంపెనీస్ ఉంటే 1 ఆర్ 2 కంపెనీస్‌కి రిక్వైర్మెంట్ ఉంటదేమో ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్. ఓకే అండి. ఓకే. ఇది మెటీరియల్ పంపిస్తాను. ఒకసారి మీరు క్లియర్‌గా చూసుకోండి. ఒకసారి మీకు ఉంటది. ఇప్పుడు ఒకవేళ మీకేదన్నా ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతది ఈ మెటీరియల్. ఎలా చేయాలి ఏంటి అనేది. రిజిస్ట్రేషన్. షేర్ చేస్తాను. వీడియో కూడా పెడతాను. ఓకే. వాట్సాప్. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్